ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకావిరమం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీపాద శ్రీవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ స్వామి పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణ పరమాత్మ అవతారం పూర్తి అయిన తరువాత అర్జునుడు ద్వారకా నుండి హస్తినాపురానికి వస్తున్నాడు. ఇలా వస్తున్న సమయంలో ధర్మరాజుల వారు, భీమసేనుడు, మిగతా సపరివార అంతా కూడా ఉంటారు. ఆ వస్తున్నటువంటి అర్జునుడిని ధర్మరాజుల వారు పోల్చుకోలేకపోతారు. అర్జునుడు వస్తున్నాడంటే కోటి సూర్యుల తేజస్సుతో వెలుగొందుతూ ఉంటాడు. పక్కనున్న భీమసేనుని అడుగుతారు, తమ్ముడు ఆ వస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి వెంటనే చెప్తాడు భీమసేనుడు, అన్నయ్య మన అర్జునుడు అనేసరికి ఆశ్చర్యపోతాడు. ఆ తేజస్సు, ఆ కళ, ఆ కాంతి ఏమయ్యాయని చెప్పేసి ధర్మరాజుల వారు ఆశ్చర్యపోతారు. వెంటనే అర్జునుడు వస్తాడు. అర్జునుడికి జరిగిందంతా చెబుతాడు. ఇటు వీళ్ళు వాటి వాళ్ళు కూడా వాదులాడుకుంటున్నటువంటిది, భూమి కోసం వాదులాడుకుంటున్నదంతా కూడా చెప్తాడు. అప్పుడు అర్జునుడు అంటాడు, అన్నయ్య ఇంకెక్కడి నుంచి కూడా ఇలాగే ఉంటుంది. మన ఆపద్బాంధవుడు శ్రీకృష్ణ భగవానుడు అవతారం పరిసమాప్తి అయ్యింది, కలి ప్రవేశించింది. కాబట్టి ఇది జరిగిన వృత్తాంతం అని చెప్పి అర్జునుడు ధర్మరాజుల వారికి చెప్తే వెంటనే ధర్మరాజుల వారు నిర్ణయం తీసుకుంటారు. తన మనుమడైనటువంటి అభిమన్యుని యొక్క కుమారుడు పరీక్షిత్, ఆయనకి పట్టాభిషిక్తుని చేసి ఇక వీళ్ళు వారి యొక్క మార్గాన్ని వాళ్ళు స్వర్గారోహణానికి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటారు. ఆ విధంగా పరీక్షిత్ మహారాజు దినదిన ప్రవర్ధమానమై చక్కగా తన తాతల తండ్రుల యొక్క పేరు ప్రఖ్యాతులను నిలబెట్టే విధంగా ధర్మయుక్తంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఒకానొక సమయంలో అలా దేశ కురుంజ ప్రాంతం అని చెప్పేసి ఆ ప్రాంతానికి వెళ్తాడు. తన దేశంలో ఆ ప్రాంతంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక గోవు ఏడుస్తూ ఉంటుంది. ఒక ఎద్దు ఒంటికాలిపై నిలబడి ఉంటుంది. ఈ దృశ్యాన్ని చూసినటువంటి పరీక్షిత్ మహారాజుకి హృదయం అంతా కూడా అతలాకుతలం అవుతుంది. నా పరిపాలనలో, నా రాజ్యంలో ఈ విధంగా గోమాత దుఃఖించడమా అంటూ కూడా బాధపడుతూ ఉంటే ఆ దృశ్యాన్ని చూసి జరిగిన వృత్తాంతం అంతా కూడా ఆయన గ్రహిస్తాడు. కలి వస్తాడు. నేను ఇప్పుడు ఈ ధరణి మండలాన్ని అంతటినీ కూడా పరిపాలించడానికి వచ్చాను. నా పేరు కలిపురుషుడు అంటారు. మరి నా పాలన సాగాలి అంటే ధర్మం లుప్తమైతే తప్ప నా పాలన సాగదు అని చెబితే, ధర్మాన్ని లుప్తం చేయడానికి నువ్వెవడవి? నా దేశంలోనే కాదు, ఈ ధరణి మండలంపై నీ ఉండడానికి వీల్లేదు. నిన్నిప్పుడే తరుముతున్నానని చెప్పి పరీక్షిత్ మహారాజు తన బాణాన్ని సంధించబోతాడు. వెంటనే కలి పరీక్షిత్ మహారాజు యొక్క పాదాలపై పడి నమస్కరించి, మహానుభావ, ఈ యుగాన్ని పరిపాలించడానికి వచ్చాను. ఈ యుగం నాది. అయితే మరి నేను ఎక్కడ మనుగడ సాగించాలి? మీ బోటి ధర్మాత్ములను, పుణ్యాత్ములను ఎదిరించే శక్తి నాకు లేదు. అయినా నా యుగధర్మాన్ని నేను పరిపాలించాలి కాబట్టి, పాలించాలి కాబట్టి నాకు నివాసాన్ని ఏర్పరచండి అని చెప్పి పరీక్షిత్ మహారాజుని కలి కోరుకుంటాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు
అయితే నీవు ఉండేటటువంటి స్థలాలు చెబుతున్నాను, జాగ్రత్తగా విను అని చెబితే కలి వింటాడు. నువ్వు బంగారంలోనికి ప్రవేశించు, జోదంలోనికి ప్రవేశించు, వ్యభిచారంలోనికి ప్రవేశించు ఇత్యాది కొన్ని ప్రాంతాలు చెబుతాడు. అలాగే అని చెప్పి శిరస్సు వంచి నమస్కరిస్తాడు కలిపురుషుడు. పరీక్షిత్ మహారాజుకి నమస్కరిస్తాడు. ఇక కలిపురుషుడు తన మానాన తాను వెళతాడు. పరీక్షిత్ మహారాజు రాజ్య పరిపాలనార్థం ఒకానొక సమయంలో అలాగే వేట కోసమని చెప్పి బయలుదేరి వెళతాడు. కొంతమంది పరివాహారాన్ని అందరినీ కూడా తీసుకొని. పరీక్షిత్ మహారాజు పరిపాలనలో దేశమంతా కూడా సస్యశ్యామలంగా పాడి పంటములతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, ధర్మయుక్తంగా జనులందరూ కూడా జీవిస్తూ ఉంటారు. చక్కగా నెలకు 3 వర్షాలు పడతాయి. అవన్నీ కూడా సాంప్రదాయంగా ఆయా ఋతువులకు అనుగుణంగా పడేటటువంటి వర్షాలు. వృక్షాలన్నీ కూడా చక్కనైనటువంటి ఫల సంపదతో విరజిల్లుతూ ఉండేవి. పైరు పచ్చలతో వెలుగొందుతూ ఉండేది ఈ భూప్రపంచమంతా కూడా పరీక్షిత్ మహారాజు యొక్క పరిపాలనలో. ఇలా సాగుతుండగా ఒకానొక సమయంలో నా యొక్క తాతలు నా కోసం ఏముంచారా అని చెప్పేసి అన్నీ కూడా భవనాలలో ఉండేటటువంటి అన్ని ప్రాంతాలని కూడా చూస్తాడు పరీక్షిత్ మహారాజు. ఒక భవనంలో ఒక గదిలో కొన్ని ఆభరణాలతో కూడుకున్నటువంటి భాండాగారం ఉంటుంది. దానిలోనికి పరీక్షిత్ మహారాజు వెళతాడు, చూస్తాడు. అన్నీ కూడా ఓపెన్ చేసి చూసేసరికి దగ్గ మెరుస్తూ కూడా ఒక కిరీటం కనబడుతుంది. ఆ కిరీటం భీమసేనులు వారు జరాసంధుని వధించి ఆ గుర్తుగా తీసుకొచ్చి అక్కడ ఉంచుతాడు. దానిని పరీక్షిత్ మహారాజు ధరిస్తాడు. వెంటనే అంత ధర్మాత్ముడు, పరమపావనుడు, మహాభక్తి తత్పరుడు, ఆపద్బాంధవుడైనటువంటి కృష్ణ భగవానుని చేత రక్షింపబడినవాడు అలాంటి పరీక్షిత్ మహారాజుకి బంగారంలో ఉండమని చెప్పాడు కదా పరీక్షిత్ మహారాజు ఈ కలిని. మరి ఆ బంగారం యొక్క ఆ దగదగ కాంతుల యొక్క మెరుపులకి పరీక్షిత్ మహారాజు యొక్క కలి ప్రభావం వల్ల మనసు లోనయ్యింది. వెంటనే ఆ కిరీటాన్ని ధరించాలి అని చెప్పి ఆయనకి మనసు కలిగింది. ఆ కిరీటాన్ని ధరిస్తాడు. బంగారంలో ఉండమని చెప్పాడు కాబట్టి పరీక్షిత్ మహారాజు కలిని ఆ బంగారంలోనికి ప్రవేశించున్నాడు. ఇప్పుడు కలి పరీక్షిత్ మహారాజుని ఆవహించింది. ఆ కిరీటం ధరించి వేటకని చెప్పి వెళతాడు పరీక్షిత్ మహారాజు. అలా వెళ్ళగా సైన్యం అంతా కూడా అన్ని వైపులా వెళుతుంటాడు. పరీక్షిత్ మహారాజు ఒకవైపుకి వెళతారు. చాలా దాహంగా ఉంటుంది మహారాజుకి. దాహార్తి తీసుకుందామని చెప్పేసి ఒక ముని ఆశ్రమానికి వెళతాడు. ఆ ఆశ్రమం శమీక మహాముని ఆశ్రమం. ఆ శమీక మహాముని తపస్సులో ఉంటారు. బాహ్య స్మృతి లేకుండా అంతర్యామిగా తనలో ఉండేటటువంటి ఆ పరమేశ్వరుని యొక్క ఆత్మనందే, తన స్వస్వరూపం నందే తాను రమిస్తూ ఉంటాడు. బాహ్య స్మృతి లేదు శమీక మహర్షికి. ఇక్కడ నిలబడి పరీక్షిత్ మహారాజు చెప్తుంటాడు, నేను ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మహారాజును వచ్చాను. నాకు చాలా దాహంగా ఉంది. దాహార్తి తీర్చుకోవడం కోసం జలం ఇమ్మని అడుగుతాడు. అప్పుడు శమీక మహర్షి ఆయన బాహ్య స్మృతిలో లేరు కాబట్టి పరీక్షిత్ మహారాజు ఎంత పిలుస్తున్నా ఆయన స్పందించరు. పరీక్షిత్ మహారాజుకి కలి ప్రవేశించి ఉండడం వల్ల ఎంతో శాంతమంతుడు, పరమధర్మాత్ముడు. అలాంటి పరీక్షిత్ మహారాజుకి కోపం అనేటటువంటిది ఆవహిస్తుంది. విచక్షణ జ్ఞానాన్ని కూడా ఆ సమయంలో కోల్పోయి ఎన్నిసార్లు నేను పిలిచినా స్పందించలేదు కాబట్టి నీకు తగిన శాస్తి చేయాలనుకుంటున్నానని చెప్పి పరీక్షిత్ మహారాజు ఆ పక్కనే
చనిపోయి పడి ఉన్నటువంటి మృత సర్పాన్ని తీసి మహా తపస్సంపన్నుడైనటువంటి శమీక మహర్షి యొక్క మెడలో వేస్తాడు. వేసి ఆగ్రహంతో ఇంటికి వెళ్ళిపోతాడు. ఇలా కొంత సమయం అయిన తరువాత శమీక మహర్షి యొక్క కుమారుడు శృంగి వస్తాడు. శృంగి మహర్షి తండ్రి గారి యొక్క మెడలో మృత సర్పాన్ని చూసి ఆగ్రహోదగ్రుడైపోతాడు. విని వెంటనే నా తండ్రి మెడలో, తపోధనుడైనటువంటి నా తండ్రి మెడలో ఎవరైతే ఈ విషసర్పాన్ని వేశారో వాళ్ళు 7 రోజులలో మరణింతురుగాక, తక్షకుడు అనే పాము కాటుతో మరణింతురుగాక అని చెప్పి శాపం ఇచ్చేస్తాడు. కలియుగం, కలి ప్రవేశం గురించి పార్ట్ 2లో మనం కొంత భాగం విన్నాం కదా. పార్ట్ 3లో ఆ మిగతా భాగాన్ని మనం కొనసాగిద్దాం.